మళ్ళీ స్పీడ్ కూడా మనం పెంచుతూ ట్రాక్స్ కూడా ఇంప్రూవ్ చేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇంప్రూవ్ చేయాలని పట్టుబట్టి చేశారు. ఆయన కూడా ఈరోజు బలమైనటువంటి నాయకులు దొరికారు. ఒక విజనరీ అండ్ డైనమిక్ క్యాబినెట్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు రైల్వే ఐఐటి ఖరగ్పూర్ నుంచి చదివినటువంటి వ్యక్తి. అక్కడ నుంచి బ్యూరోక్రసీలో మంచి అనుభవం సాధించి ఈ రోజు మన అశ్విని వైష్ణవ్ గారి వాళ్ళ సహకారంతో ఎన్నో బృహత్తరమైనటువంటి రిఫార్మ్స్ మన రైల్వేస్ లో మనం తీసుకొని రాగలిగాం. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు కట్టినటువంటి స్టేషన్స్ మన ప్రాంతంలో కూడా చూడండి, విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు 100 సంవత్సరాల క్రితం కట్టినటువంటి స్టేషన్ కి కనీసం తర్వాత ఎక్కడ ఎటువంటి అభివృద్ధి కూడా జరగలేదు. మోదీ గారు వచ్చిన తర్వాత ప్లాట్ఫామ్ హైట్స్ అన్నింటినీ కూడా మనం ఇంప్రూవ్ చేశాం. ఎల్సీ గేట్స్ అన్ని కూడా చేసి ఆరోగ్యం ఎక్కడికక్కడ చేశాం. అండర్ పాస్ మనం చేయించాం. అలాగే ఇప్పుడు వందే భారత్ ట్రైన్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ రోజు వందే భారత్ మెట్రో ట్రైన్ కూడా అహ్మదాబాద్ లో స్టార్ట్ చేస్తున్నాం. అలాగే రేపు భవిష్యత్తులో ఇదే సంవత్సరంలో వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ కూడా మనం స్టార్ట్ చేసి మనం మేక్ ఇన్ ఇండియా తాలూకా కెపాసిటీ ఎంతో ప్రపంచానికి మనం ఈరోజు చూపిస్తున్నాం. అందరి తాలూకా సహకారం మన రాష్ట్రం మీద ఉంది కాబట్టి ఏ సమస్య ఉన్నా భవిష్యత్తులో ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి మనకి ఎంపీలు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా యంగ్స్టర్ గా చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నాడు. ప్రతి విషయాన్ని కూడా సబ్జెక్ట్ పరంగా తెలుసుకొని పార్లమెంట్ లో కూడా దాని గురించి స్పష్టంగా చెప్పేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వ్యక్తి కాబట్టి మా అందరూ కూడా టీం వర్క్ చేసి మన ప్రాంతంలో ఎప్పటి నుంచో వెళ్ళిపోయినటువంటి సమస్యలకి ఈ కాలంలోనే వారికి శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపించాలని మేమందరం కూడా కృషి చేస్తున్నాం. దానికి అందరూ కూడా సహకరించాలని మళ్ళీ తెలియజేసుకుంటూ రైల్వేస్ సంస్థ కానీ రైల్వేస్ డిపార్ట్మెంట్ కానీ ముఖ్యంగా ఇందులో పనిచేసినటువంటి లక్షల మంది ఎంప్లాయీస్ కానీ ఈ దేశానికి ఎప్పుడు కూడా గర్వకారణం. మీరందరూ చేస్తున్నటువంటి కృషి మాకు నిరంతరంలో స్ఫూర్తిదాయకమైనది కూడా రైల్వేస్ ఎంప్లాయీస్ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అటువంటి రైల్వే సంస్థ భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందాలి. ఆ అభివృద్ధిలో కూడా ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా ఉండాలని మేమందరం కూడా కలిసికట్టుగా 40 అడుగులు వేస్తాం. రైల్వే జోన్ గురించి 10 సంవత్సరాలుగా ఒక పోరాటంగా ముందుకు నడిపిస్తున్నాం. ఈ రోజు అన్ని రకాలైనటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడింది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ఇద్దరి తాలూకా కలయికతో అతి త్వరలోనే భూమి పూజ మన రైల్వే జోన్ కి విశాఖపట్నంలో చేయబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి కావలసినటువంటి భూమి మీద దృష్టి పెట్టి అది ఇమీడియట్ గా క్లియర్ చేయడం జరిగింది. భూమి కూడా రైల్వేస్ వారికి అప్పచెప్పాం. కేంద్ర మంత్రి గారు కూడా దాని గురించి తెలియజేశాం. ఇప్పుడే దసరా గారి దీపావళి మధ్యలో మంచి గేట్ చూసుకొని రైల్వే జోన్ కూడా ప్రారంభిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.